హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి అద్దిరిపోయే రుచితో కొబ్బరన్నం అండ్ ఇందులోకి చికెన్ గ్రేవీ కర్రీ అండి. ఈ రెండింటి కాంబినేషన్లో సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ అండి ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని నీట్గా కడిగి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేసి మళ్ళీ శుభ్రమైన వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 1 అవర్ అయినా నాననివ్వాలండి. ఇప్పుడు ఒక హాఫ్ వరకు నేను కోకోనట్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకొని ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఒక కొబ్బరికాయలో హాఫ్ కొబ్బరికాయ వరకు తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. కప్పుల ప్రకారంగా అయితే హాఫ్ కప్పు వరకు అండి. ఈ విధంగా వేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. వాటర్ వేసుకుంటూ ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నె మీదికి ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలండి, లేదంటే జాలి గరిటెనైనా తీసుకోవచ్చు. ఇలా కాటన్ క్లాత్ తీసుకొని ఇందులోకి మనం బ్లెండ్ చేసుకున్న కోకోనట్ పేస్ట్ని వేసుకొని చక్కగా ఫిల్టర్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవడం వలన మనకి ఇందులో ఉన్న కొబ్బరి పాలు అనేటివి మంచిగా ఫిల్టర్ అవుతాయి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్నాక ఇందులో కొబ్బరి ఉంటుంది కదా అండి, దీన్ని పడేయకుండా ఎండ కారబెట్టుకోండి, లేదంటే కొద్దిగా ప్యాన్లో ఫ్రై చేసుకొని ఒక కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే కర్రీస్లో వేసుకోవడానికి యూజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఇందులో నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక బగారాకు మసాలా దినుసులు వేసుకున్నాను, అలాగే సన్న కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకున్నాను, 4 నిలువున కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇందులో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకొని అల్లం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకొని ఇందులో మనం ముందే నానబెట్టుకున్న రైస్ని వేసుకొని ఇందులో కొద్దిగా కొరియాండర్ కూడా వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు మంచిగా ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా కుక్ చేసుకోవడం వలన ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ కూడా డ్రై అవుతాయండి. ఇప్పుడు మనం ముందుగా బ్లెండ్ చేసుకొని ఫిల్టర్ చేసుకున్న కొబ్బరి పాలను తీసుకోవాలి. ఏ గ్లాస్తోనైతే రైస్ వేసుకున్నామో అదే గ్లాస్తోనే 2 గ్లాసుల వరకు కొబ్బరి పాలు వేసుకోవాలండి. నాకు ఇక్కడ 2 గ్లాసుల వరకు కొబ్బరి పాలు కాలేదండి, కొద్దిగా 1/2 గ్లాస్ వరకు తక్కువ పడ్డాయి. ఆ 1/2 గ్లాస్ వరకు నేను ఇక్కడ వాటర్ వేసుకుంటున్నాను. 1.5 గ్లాస్ వరకు కొబ్బరి పాలు తీసుకొని 1/2 గ్లాస్ వరకు వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని కుక్కర్ మీద మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక విజిలు, మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఉన్న ఆవిరి మొత్తం పోయే వరకు ఇలాగే వదిలేయాలి. ఈలోగా ఇందులోకి అద్దిరిపోయే చికెన్ గ్రేవీ కర్రీ ప్రాసెస్ చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ వరకు చికెన్ తీసుకొని ఇలా కొద్దిగా మిడిల్ సైజులో కట్ చేయించానండి. ఈ విధంగా కట్ చేసుకొని నీట్గా కడిగాక ఇందులో ఒక 1/2 లెమన్ తీసుకొని జ్యూస్ వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని పక్కకు తీసుకోవాలి. ఇంతేనండి, ఇందులో ఎలాంటి మసాలాలు వేయొద్దు. ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుందండి. ఇలా ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాక ఇందులో మసాలా దినుసులు వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకుని నీట్గా కడిగి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులో చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ని తీసుకొని ఇలా చిన్న కట్ చేసుకొని వేసుకొని మంచిగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఆనియన్స్ మగ్గాయి కదా, ఇందులో 4 పచ్చిమిర్చిలని నిలువున కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని మనం ముందుగా కలిపి పక్కకు తీసుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లో మాత్రమే తీసుకొని మంచిగా ఒక 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే పీస్ మంచిగా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకొని మంచిగా కలుపుకున్నాక దీని మీద మూత పెట్టి ఒక
10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి 10 నిమిషాల తర్వాత ఇందులో వాటర్ వేయలేదు కదండి, మనం లెమన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కకు తీసుకున్నాం కాబట్టి అందులో నుండి వాటర్ వస్తాయండి. ఈ విధంగా చేసుకుంటే మంచిగా ముక్క కూడా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. ఇలా 10 నిమిషాల తర్వాత మంచిగా కలిసేలా కలుపుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ముక్కలకు మసాలాలన్నీ మంచిగా పట్టేలా కలుపుకోవాలండి. స్టవ్ లో ఫ్లేమ్లోనే తీసుకోవాలి. ఈ విధంగా లో ఫ్లేమ్లో తీసుకొని మంచిగా కలిసేలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేయండి, అబ్బా మస్తు టేస్ట్ ఉంటుంది. నిజంగా చెప్తున్నా, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇలా కలుపుకొని మూత పెట్టి మరో 5 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇందులో ఈ గరిటెతో నేను 1 గరిటె వరకు కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి. కొబ్బరి పొడి వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఇంతకు మించి ఎక్కువ మసాలాలు వేసుకోవద్దండి. ఇంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు కూడా ఇలా చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు ఫిదా అవుతారండి. ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇందులోకి మన కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నానండి. ఇలా వాటర్ వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని మరో 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 5 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ మీదికి తేలింది కదా. ఇలా ఆయిల్ మీదికి తేలాక దీంట్లోకి మనం చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ వేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే కొద్దిగా పుదీనా కూడా వేసుకోండి. ఇలా చక్కగా కొత్తిమీర వేసుకొని మరోసారి చక్కగా కలిసేలా కలుపుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడం అండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా మీకు. చూడండి ఇలా గ్రేవీ కూడా చిక్కబడింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకుందాం. ఇప్పుడు పూర్తిగా చల్లారాక మూత తీసి చూస్తే చూడండి, వావ్ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. వెంటనే కలపకూడదండి. ఇందులో ఉన్న పొగలన్నీ పోయే వరకు ఇలాగే కొద్దిగా మూత తీసి వదిలేయాలి. అప్పుడు మనకు పొడిగా వస్తుంది. కాకపోతే నేను ఇక్కడ మీకు చూపించడం కోసం ఇలాగా ఆవిరి మొత్తం పొగలు పోయక ముందుకే మీకు చూపిస్తున్నాను. చూడండి అడుగు బాగాన కూడా అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. చల్లారిందంటే మంచిగా పొడిగా ఉంటుందండి. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇంతేనండి, ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామంటే అదిరిపోయే రుచితో కొబ్బరన్నం అండ్ టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. ఇలా రెండిటి కాంబినేషన్లో టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. ఖచ్చితంగా ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బాయ్.